చెన్నూరు సుబ్బారావు గారు, మీరు ఇన్ఫ్యాక్ట్ యూ బీన్ రైటింగ్ ఆర్టికల్స్ మీ మీ పత్రికలో సెన్సిటైజ్ చేస్తున్నారండి. ఇన్ఫ్యాక్ట్ మొన్నటిదాకా మనం మానవీయ కోణం మాట్లాడుకున్నాం, లేదు ఇవాళ ఖచ్చితంగా చట్టమే మాట్లాడుకుందామండి. ఎందుకంటే తెలియాలి, మన పిల్లలకి తెలియాలి. నేను ఆ ఉద్దేశంతో అచ్చంగా ఈ సెషన్ని చట్టానికే డెడికేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నోళ్ళు, చూస్తున్నోళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే రేపు వెళ్ళాలనుకుంటున్నాళ్ళు. సుబ్బారావు గారు మీరేమంటారు? కరెక్ట్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు వాసు గారు మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మనం చట్టం గురించే మాట్లాడాలి. అటార్నీస్ ఏం చెప్తున్నారు, తర్వాత అసోసియేషన్స్ ఏం చెప్తున్నాయి, తెలుగు పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, అవన్నీ మాట్లాడుకున్నా కూడా బేసికలీ చట్టం గురించి మాట్లాడుకోవాలి. మొన్న ఒక ఇన్సిడెంట్ నా దృష్టికి వచ్చింది. ఒక H1 ఉద్యోగి ఇండియా నుంచి వెనక్కి వచ్చాడు. ఆయన భార్య నార్మల్గా ఇక్కడి నుంచి పెళ్లికి వెళ్ళినప్పుడు జ్యువెలరీ పెట్టుకుంటారు, మళ్ళీ వచ్చేప్పుడు తీసుకొస్తారు. ఆ జ్యువెలరీని ఏం చేస్తారంటే సూట్ కేసులో చెక్ ఇన్ బ్యాగ్లో తీసుకొస్తారు. చెక్ ఇన్ బ్యాగ్లో కాకుండా మామూలుగా హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టుకుని తీసుకొస్తారు. యుఎస్ రాగానే ఒక చిన్న డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే ఎవరి దగ్గరైనా నా దగ్గర $10,000 కంటే తక్కువే, $10,000 మించిన డబ్బు కానీ గోల్డ్ అలాంటివి కానీ లేవు అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇదివరకు రోజుల్లో అయితే దానికి ఒక ఫామ్ ఉండేది. మనం ఏ సిటీ వెళ్తే ఆ సిటీ దిగబోతుండగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వీఆర్ అబౌట్ టు ల్యాండ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో, వీఆర్ అబౌట్ టు ల్యాండ్ ఇన్ న్యూయార్క్ అని అనౌన్స్ చేసి ఈ ఫామ్ సర్క్యులేట్ చేసేవాళ్ళు. అందరూ ఆ ఫామ్స్ ఫిల్అప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫామ్స్ కూడా ఇవ్వట్లేదు. సో దిగిన తర్వాత ఆ లేడీ దగ్గర సూట్ కేస్ చూసి అందులో గోల్డ్ కనిపించింది. వాళ్ళంతా లెక్కేసి ఇది $10,000 కంటే ఎక్కువ ఉంది. సో యూ హ్యావ్ వైలేటెడ్ ద రూల్ that you are supposed to declare that you have more than $10,000 worth of jewelry with you. నువ్వు చేయలేదు అని చెప్పి నేను ఐఎమ్ స్టాపింగ్ యూ, ఐఎమ్ క్యాన్సిలింగ్ యువర్ వీసా, ఐఎమ్ సెండింగ్ యూ బ్యాక్ అనేసాడు. ఇది ఎంత సిల్లీ అయినా వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. సిల్లీగా ఉంది అని మనం మాట్లాడుకోవచ్చు కానీ బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. ఆ దేశం చట్టం అండి అది. ఇంకా మనం వీ హ్యావ్ టు ఒబే దట్. ఆ దేశంలోకి వెళ్ళాలి, ఉండాలనుకున్నప్పుడు మనం దాన్ని అంగీకరించి తీరాలి, అంతే. అంగీకరించాలి. సో దీన్ని వాట్సాప్ లో తిప్పుతున్నారు అన్నమాట. అందరూ తెలుసుకోండి, తప్పేం లేదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్మాల్ బట్ వెరీ సీరియస్ ఇష్యూ. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా నోటీసు వచ్చి రాగానే ఇమ్మీడియట్గా హీ హ్యాస్ టు కన్సల్ట్ అన్ అటార్నీ. దగ్గరలో ఉన్న అటార్నీ ఎవరున్నారు ఏమిటి కన్సల్ట్ చేయాలి. చాలా మంది ఇప్పుడు ఇందాక జనత గారు మొత్తం డీటెయిల్స్ అని చెప్పారు. దాదాపు అందరు అటార్నీలు చేస్తున్నారు. తెలుగు వాళ్ళే మోర్ దాన్ 5,000 స్టూడెంట్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఒక 40 దాకా లా సూట్స్ ఫైల్ అయ్యాయని కూడా అంటున్నారు. ఇందాక జనత గారు ఆల్రెడీ చెప్పారు. అట్లాంటా లాయర్ నిన్ననే జడ్జి గారు వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్టేటస్ని కంటిన్యూ చేయండి అని చెప్పి చిన్న జడ్జిమెంట్ ఇచ్చామట. ఇది కొంచెం హోప్ ఉంది. దీని ప్రకారం కూడా ఇంత క్రితం కూడా జరిగిన డిస్కషన్లో కూడా మన 4 రోజుల క్రితం కూడా అనుకుంది ఏంటంటే ఇక్కడున్న అటార్నీస్ అంతా కూడా ఏం చెప్తున్నారంటే ఇది ఈజ్ వెరీ ఫస్ట్ టైం ఈ కేసులన్నీ ఫైల్ చేస్తున్నాము, మనకి కొంచెం ప్రాసెస్ తెలుస్తుంటే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారని తెలుస్తుందని. అయితే బేసికల్లీ ఒకటి ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా మాట వింటున్నారంటే ఓన్లీ జడ్జెస్. ఎందుకంటే ఏ అధికారైనా సరే, ఐసీ అధికారి కావచ్చు, లేకపోతే సెవీస్ అధికారి కావచ్చు, లేకపోతే ఇంకొచ్చిన వాళ్ళు కానీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎవరు కూడా వాళ్ళు జస్ట్ మేము మా డ్యూటీ మేము చేస్తున్నాం అని చెప్తున్నారంటే దే ఆర్ నాట్ రెడీ టు డిస్కస్ ఎనీథింగ్. ఆ సిచ్యుయేషన్లోనే ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒక్కళ్ళుగా లా సూట్ ఫైల్ చేయకుండా గ్రూప్గా ఫైల్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. అదొక మంచి అడ్వాంటేజ్. కొంత రిలీఫ్ ఉంటుందండి. అంటే ఆ ఎక్స్పెన్సెస్ వాటికి వచ్చేప్పటికి పిల్లలు వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. అంటే కేసు ఒకటే కదండి, కేసు ఒకటే కాబట్టి. బట్ మేడం జనేత గారు ఇందాక ఒక విషయం చెప్పి కేస్ టు కేస్ ఉంటాయి. సో గ్రూప్గా ఫైల్ చేయాలంటే ఒకే రకమైన నేరం ఆ దేశం దృష్టిలో దాని నేరం మనం ఇక్కడ ఏదో చిన్నదే కదా అనుకుంటాం, కానీ ఆ దేశం చట్టం దృష్టిలో నేరం ఉన్నప్పుడు ఒకే రకమైన నేరం అక్కడ
అందరూ పాల్పడి ఉండి తీరాలన్న నిబంధన ఏం లేదు కదా, అట్లాంటి ఇదేం లేదు. అలాంటి వాళ్ళందరూ జమ అవ్వాలి. వాళ్ళందరూ ఒకే అటార్నీ దగ్గరికి వెళ్ళటం, ఒకే లా హౌస్ దగ్గరికి వెళ్ళటం కూడా సాధ్యం కాకపోవచ్చు. రేర్ ఇన్స్టెన్సెస్ లో ఒక 10-15 మంది అట్లా ఏమన్నా క్వాలిఫై అవ్వాలి ముందు. ఇప్పుడు ఒక గ్రూప్, ఒక అటార్నీ ఒక 20 మందితోనో 30 మందితోనో ఒక గ్రూప్ తో చేస్తున్నప్పుడు ముందు మీ కేసు కూడా అందులో ఫిట్ అవ్వాలి. సో ద స్టూడెంట్ హ్యాస్ టు క్వాలిఫై టు గెట్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ రిట్ పిటిషన్. అది జరగాలన్నమాట. అది చేయటం తప్ప మనం ఏం మాట్లాడినా సరే ముందు డూస్ అండ్ డోస్ చెప్పాలి. ఇండియాలోనే రెడీ అయ్యి రావాలి. ఇక్కడికి వచ్చాక తెలుగు సంఘాలు అందరూ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఇవన్నీ కూడా తర్వాత చేయాల్సిన పనులు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది విక్టిమ్స్ కి ఏం చేయాలి అన్న విషయం మాట్లాడితే వాళ్ళు ఇమీడియట్ గా దే హ్యావ్ టు ఒబే ద నోటీస్ రిసీవ్. దాన్ని ఏ విధంగా ఫైల్ చేయాలి. అది చాలా చిన్న తప్పు అయితే చాలా చిన్న తప్పు, లేదా మీడియం తప్పు అయితే ఫైట్ చేయొచ్చు. చాలా పెద్ద తప్పు అని అనుకుంటే అటార్నీసే చెప్పేస్తున్నారు ఇది చాలా పెద్దది, ఇది కొంచెం కష్టమైంది, అయినా మీరు ఫైట్ చేయమంటే ఫైట్ చేద్దాం అని వాళ్ళే చెప్తున్నారు. సో మనం అవన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. ఇదేంటంటే గవర్నమెంట్ వాంటెడ్ టు టెల్ ద ఎంటైర్ వరల్డ్. అక్కడ నోటీస్ వచ్చిన స్టూడెంట్ 5,000 మంది కాదు, మొత్తం ప్రపంచానికి చెప్పదలుచుకున్నారు, బాబు దిస్ ఈస్ ద లా ఆఫ్ దిస్ కంట్రీ, ఈ కంట్రీలో ఉండాలంటే ఇలా బిహేవ్ చేయాలి అని. సో దిస్ ఈస్ ద మ్యాసివ్ రెక్టిఫికేషన్ చేస్తున్నారు అన్నమాట. అంటే అక్రాస్ ద కంట్రీ నోటీసులు అందుకున్న వాళ్ళ సంఖ్య ఎంత ఉండొచ్చండి? నేను కేవలం మన తెలుగు రాష్ట్రాల గురించి మాత్రమే మాట్లాడట్లేదు, లేకపోతే భారతదేశం గురించి మాత్రమే మాట్లాడట్లా. వేరు వేరు దేశాల నుంచి వచ్చి ఉంటారు. బహుశా ట్రంప్ టార్గెట్ చైనా అనేది స్పష్టం అవుతుంది. అక్కడ వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో, ఆ సంఖ్య ఎక్కువ ఉందేమో అనే ఒక సందేహం వస్తుంది. బాల్ పాత్ ఫిగర్ అంటూ నాకు తెలియదు. జనత గారు మీరే అని చెప్పాలి మరి. రైట్, జనత గారు 5,000 అని విన్నామండి. అది ఓన్లీ ఇండియన్ తెలిసి మేడం కేవలం ఇండియన్ కమ్యూనిటీయేనా, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన నెంబరా మీరు చెప్పేది? యాక్చువల్ గా అంతా అంటే త్రూ అవుట్ ద యునైటెడ్ స్టేట్స్ 5,000 అని అంటా ఉన్నారు. బట్ యాక్చువల్ గా ఇక్కడ టీవీస్ చూపించేది ఏంటి అంటే 300-400 అంటా ఉన్నారు. కానీ బట్ ఐ థింక్ ఇది మోర్ దాన్ 5,000